పుత్ర సంతానం కోసం ఆవు నెయ్యిని నైవేద్యం పెట్టి అమ్మని అర్చన చేసే ఒక విధానం ఉంది. దానికి ఏమిటంటే విధానం, అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పూజామందిరంలో పెట్టుకుని యథాశక్తిగా అర్చన చేసి ప్రతిరోజు తాజాగా తీసినటువంటి ఆవు వెన్న అమ్మకి నైవేద్యం పెట్టాలి. వెన్న, ఆవు వెన్న, మళ్ళీ గేదె వెన్న కాదు. గేదె పాలని తోడు పెట్టి పెరుగు చేసి పెరుగులో నుంచి వెన్న తీసి అది నైవేద్యం పెడితే పనికిరాదట. కేవలం ఆవు పాల నుంచి వచ్చేటటువంటి వెన్న. మళ్ళీ ఆవు పాలలోంచి వచ్చే వెన్న అన్నాం కదా అని పాలల్లో మిషన్లు పెట్టి వెన్న తీస్తారు తెలుసుగా మీకు, అది పనికిరాదు. ఇప్పుడు చాలా చోట్ల ప్యాకెట్లు అమ్ముతున్నారే, అవి డైరెక్ట్గా పాలల్లో మిషన్ పెట్టి తీస్తారు. అమెరికాలో అన్నీ అవే, లండన్ అంతా అదే. ఆ వెన్న పనికిరాదు. ఆవు పాలు తేవాలి, వాటిని కాచాలి, తోడు పెట్టాలి. తోడు పెడితే అది పెరుగు అవుతుంది. పెరుగుని పూర్వం కవ్వం అని ఒకటి ఉండేది 2 ఏళ్లలో, దాంతో అలా చిలికేవారు. చిలికితే అందులోంచి వెన్న వచ్చేది. ఆ వెన్నని కాస్తే నెయ్యి అవుతుంది అనమాట. అలా కాచకుండా వెన్నని, తాజా వెన్నని అమ్మకి నైవేద్యం పెట్టాలి. ఆ వెన్న లలితా సహస్రనామ పారాయణ అయిపోయాక ఈ దంపతులిద్దరే తినాలి. ఎవరికి సంతానం కావాలనుకున్నారో వాళ్ళు తినాలి. అలా చేస్తే 40 రోజుల పాటు వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది. నవనేతం ప్రదద్యాత్తు పుత్ర లాభం భవే ధ్రువం అని ఉంటుంది చూడండి లలితా సహస్రనామంలో ఉత్తర పీఠికలో. సహస్రనామం చదివాక ఉత్తర పీఠిక అని ఉంటుంది మహామహిమ, అందులోనే చెప్పాడు ఈ విషయాన్ని. మళ్ళీ ఈ వెన్న ఏ రోజుకు ఆ రోజే తీయాలి. నిన్న తీసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీస్తే అది నవనేతం కాదు, అది తాజా వెన్న కాదు. ఏ రోజుకు ఆ రోజే చెయ్యాలి. ఆవు పాలతోటే తీయాలి. ఈ నైవేద్యం పెట్టిన వెన్న పారాయణ చేసుకున్న దంపతులు మాత్రమే తినాలి. భార్యాభర్తలు ఇద్దరే తినాలి. మళ్ళీ బయటవాడికి పెట్టకూడదట. ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ నైవేద్యం వాళ్ళే తినాలి. పులిహార అంటారా, అది అందరికీ పెట్టచ్చు. మళ్ళీ వీడు ఒక్కడే తినాలంటే అంత పులిహార వీడు ఒక్కడే తింటాడు. కాబట్టి నవనీతం మాత్రం దంపతులే తినాలి. మళ్ళీ కొందరికి వెన్నంటే ఎలర్జీ, అవునా? అందుకని ఏం చేశారు, నువ్వు ఎంత తినగలవో అంతే పెట్టు, పెసరే పెట్టు. అప్పుడు మీ దంపతులకి మంచి సంతానం కలుగుతుంది. ఈ సంతానం వల్ల దంపతులు శాశ్వతంగా కలిసి ఉంటారట. ఒక్కసారి సంతానం కలిగాక ఇంక అంత తేలిగ్గా వాళ్ళు విడిపోరు. ఎందుకని? అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలిగింది కనుక. ఈ విధంగా దంపతుల్ని కలిపి ఉంచి సంతానం ఇచ్చేటటువంటి ప్రక్రియ వెన్న నైవేద్యం పెట్టి అమ్మని పూజించే ప్రక్రియ.